నెట్ పైన కలర్ఫుల్ బెలూన్స్ చూస్తున్నారు కదా. సో మేము చాలా ప్రేమతో 3 డిఫరెంట్ కలర్ బలూన్స్ మా 3 జనరేషన్స్ ని రిప్రజెంట్ చేస్తూ సెలెక్ట్ చేసి ఈ నెట్ పైన వేసాము. అండ్ దాని చుట్టుపక్కన ఒక చిన్న క్యూట్ గేమ్ ప్లాన్ చేసాము. మరి గేమ్ వచ్చి చాలా సింపుల్. 3 జనరేషన్ నుంచి ఒకరు వచ్చి వాళ్ళ జనరేషన్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ గేమ్ ఆడతారు. ప్రతి ఒక్కరు వచ్చి ఒక కలర్ ని సెలెక్ట్ చేసుకొని ఇలా బయట పడేయాలి. ఎవరు చూస్ చేసుకున్న ఆ కలర్ బెలూన్స్ ఎక్కువ బయట ఉంటాయో అండ్ ఇక్కడ తక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్స్. మరి 3 జనరేషన్స్ నుంచి ఎవరు రిప్రజెంట్ చేయడానికి రాబోతున్నారు? ఫస్ట్ మన్వరాల్ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? యోధా వచ్చే. అయితే మన్వరాల్ వైపు నుంచి యోధా వస్తుంది. మరి మమ్మీ వైపు నుంచి ఎవరు వస్తారు? ధర్నిప్రియ గారు రండి, రిప్రజెంటింగ్ మదర్ కేటగిరీ. మరి అమ్మమ్మ కేటగిరీలో మేడం ఆడతారా? గిరిజ గారు రండి. అయితే ఇప్పుడే నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఈ గేమ్ ని కాస్త కాంప్లికేట్ చేద్దాము. ఎందుకంటే ఆల్ 3 చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి సింగిల్ లెగ్ లో ఈ గేమ్ ఆడితే ఎలా ఉంటది అని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సింగిల్ లెగ్ లో ఈ గేమ్ ఆడితే ఎలా ఉంటది అని. థర్డ్ జనరేషన్ కొంచెం ఇబ్బంది అవుద్ది. అంటే అమ్మమ్మలకి ఆ మాత్రం ఎక్సెప్షన్ ఇవ్వాలి. అంటే మీకు ప్రాబ్లమా? అమ్మమ్మ ఇంకా కాలేదు, టైం ఉంది, ఇంకొక 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఆల్ రైట్, ఎవరికి ఏ కలర్ కావాలి? సీనియారిటీ నుంచి స్టార్ట్ చేద్దాము. గిరిజ గారు గోల్డా, ఆరెంజా, గ్రీనా? గిరిజ గారు ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నారు. కొంగు చెక్కు చెప్పు. గ్రీన్. ఓకే గ్రీన్. నీకు ఆప్షన్ లేదు, గోల్డ్ కి గోల్డ్. ఓకే రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఆల్ రైట్, ధర్ని గారు చాలా 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 బాగా ఆడారు. గేమ్ మధ్యలో కాలు కింద పెట్టేశారు కాబట్టి ఐఎమ్ సారీ, యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిప్రజెంటింగ్ ద మదర్స్ బ్యాచ్. థ్యాంక్ యూ. అయ్యో, 1 ఆరెంజ్, 2 గోల్డ్. కంగ్రాచులేషన్. ఆల్ రైట్, సో మరి ఈ సెగ్మెంట్ లో జరగబోతున్న సెకండ్ రౌండ్ లో 3 జనరేషన్ ఇప్పుడు రిప్రజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు. మన్వరాల్ టీం నుంచి గాయత్రి, అమ్మ టీం నుంచి శ్వేత గారు అండ్ అమ్మమ్మ టీం నుంచి చిన్నమ్మి గారు. సో కలర్ సెలెక్షన్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. గోల్డ్. సో అమ్మమ్మ వాళ్ళు వచ్చి గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. మన్వరాలు ఆరెంజ్ అండ్ మిగిలింది గ్రీన్. మదర్ టీమ్ గ్రీన్. అవును, అదే కదా మిగిలింది. ఆల్ రైట్, 3, 2, 1 మ్యూజిక్. కొట్టరా కొట్టు తీను మారో కొట్టలే తెగలా హుషారో కొట్టరా కొట్టు తీను మారో కొట్టలే తెగలా హుషారో. జిల్లలే జింకా చిక్కా జిల్లలే మజాలే జిందగీ కా పాపా, ఆర్ యు ఓకే? మీరు మొత్తానికి ఇంకో ఆట ఆడేశారు. మీరు చేస్ చేయాల్సింది ఆరెంజ్, ఆ కలర్ తప్ప ఇంకా మిగతా అన్ని కలర్స్ మీరు చేస్ చేశారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రష్మి లింక్ చెప్పిన డౌట్ వచ్చింది, ఆవిడ చెప్పడం కరెక్ట్ చెప్పలేదు.
కన్ఫ్యూజ్ అయిపోయి గ్రీన్ కొట్టేసుకున్నా చూసి. పర్లేదు ఏం లైఫ్ లో పర్లేదమ్మా, మీ మమ్మీ మీద చాలా బెటర్ నువ్వు. కనీసం గేమ్ అయినా ఆడవచ్చు నువ్వు ఈరోజు. ఈ పాయింట్ లో మన భావన గారితో మాట్లాడాలి, ఆమె కూతురు పర్ఫార్మెన్స్ గురించి. భావన గారు, ఈ తెలివితేటల గురించి మీ అభిప్రాయం ఏంటి? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. పాప ఇందాక ఇంట్రో అప్పుడు కూడా ఏంటి, నేను రష్మి అడిగినప్పుడు మా అమ్మమ్మ గురించి అమ్మ గురించి చెప్పంటే ఏంటంటే, అమ్మ నాది కాలేజ్ది, నా ఎగ్జామ్స్ గురించి అవే గుర్తొస్తున్నాయి కానీ ఇవేవి నాకు గుర్తు రావట్లేదు అంది. ఏంద్రజ గారు, పులాన్ అన్ని పడిపోయి కాబట్టి ఇద్దర్లో గెలుపు ఎవరిది? గేమ్ ప్రకారం అయితే ఒంటి కాళ్లతోనే బలూన్లు కొట్టాలి, అవునా? శ్వేత గారు ఒంటి కాళ్లతో కొన్ని బలూన్స్ అయితే కొట్టలేదు, అది ఆవిడే ఒప్పుకుంటారు. మిగతా కొన్ని బలూన్స్ అయితే మన గాయత్రి కొట్టేసింది. సో ఈ గేమ్ కి సంబంధించి చిన్నమ్మి గారే గెలిచారు. 2 points to అమ్మమ్మ జనరేషన్. సో మరి ఈ 3 జనరేషన్స్ ని ఇప్పుడు రిప్రజెంట్ చేయడానికి ఎవరెవరు రాబోతున్నారు? ఇటువైపు నుంచి సుజాత గారు వస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ అదే అమ్మమ్మ గారు. అమ్మ వైపు నుంచి ఉమా గారు వస్తున్నారు. ఓకే, అండ్ మన్వరాల్ వైపు నుంచి కృతిక. రండి కృతిక. కృతిక కలర్ గోల్డ్, గ్రీన్. గ్రీన్, మిగిలింది ఆరెంజ్. రెడీ? Ready. ఆల్రైట్, 3 2 1 మ్యూజిక్. చుక్కల సీర చుట్టేసి గజల పడిలో కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే చక్కరల నిన్నబ్బే ముక్కెరపై మెరిసిందే ఉక్కిరి బిక్కిరి అయ్యేలా నన్ను తాకిందే. పండగే జంటగా నువ్వుంటే గుండెలో తిరణాలే మొదలవుతాయే. ఎందుకే వేడుకే అక్కర్లే నువ్వట్ట నవ్వేస్తే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? 1 2 3 4 5 అమ్మమ్మ గారిది, 1 గోల్డ్ మన్వరాల్ది, 1 2 గ్రీన్. ఇంద్రజ గారు, విన్నర్ ఎవరు ఈ రౌండ్ లో? కృత్తిక. వెల్ డన్ కృతిక. మనవరాల్ది మొత్తానికి బోని అయ్యింది, మమ్మీ వాళ్ళది ఇంకా బోని కాలేదు. అండ్ ఫైనల్ గా 1 లాస్ట్ రౌండ్, అండ్ హోప్ఫుల్లీ ఈ రౌండ్ లో మమ్మీస్ కమ్ ఆన్, వాట్స్ హ్యాపెనింగ్ మదర్స్? అమ్మ సైడ్ ఒక్క గోల్ అయినా కొట్టడానికి Yes. భావన గారు రావాలి అంతే. ఇది ఫ్యూచర్ లో నీకు టెండర్ పెట్టింది. ఇది యాంకర్ అవుతుంది ఖచ్చితంగా చూడు. యాంకర్ అవుతుంది ఖచ్చితంగా చూడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఆ బెస్ట్ చూపించడానికి మదర్ సైడ్ నుంచి వచ్చేస్తున్నారు మా భావన గారు. రండి, తొడగొట్టు చిన్న. కమాన్ కమాన్ కమాన్. పార్వతి గారు, కలర్ చెప్పండి. అమ్మమ్మ జనరేషన్ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు, గోల్డ్. అండ్ మన్వరాల్ జనరేషన్ వచ్చి గోల్డ్, మీకు మిగిలింది గ్రీన్. గ్రీన్ రెడీ? చలో వెళ్ళండి 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 వెళ్ళండి. ఓకే, 3 2 1 మ్యూజిక్. కాదు, మిగిలింది గ్రీన్ అమ్మా. అమ్మో, కూతురు అలా ఆట ఆడడంలో తప్పేం లేదు. ఒక్క నిమిషం, ఇందాక ఈవిని పిలిచాం కదా, ఆ కూతురు పిల్లండి ఒకసారి. ఇప్పుడు మీ స్పందన చెప్పండి అమ్మా, మమ్మీ గురించి ఏమనుకుంటున్నారు? నేను అరుస్తూ ఉన్నా అమ్మాయి సార్ అక్కడికి వచ్చాను, గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఇప్పుడు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి? గ్రీన్ లేదు కదా అక్కడ. ఆమె గ్రీన్ కూడా కొట్టేసింది, ఆరెంజ్ కూడా కొట్టేసింది. ఏమో ఎలా చేసినా గానీ ఈ రౌండ్ కైతే విన్నర్స్ అమ్మ భావన అంతే. సూపర్, మీరు మీది తరమేరు, పక్కోల్ది కూడా తరమేశారు అంతే. లాస్ట్ లో గ్రీన్ ఉండిపోతే ఈడు కొట్టేసింది పాపం. అది నేను చూసా. ఓవరాల్ గా గేమ్ మొత్తానికి మేడం, ఓవరాల్ గా గేమ్ మొత్తానికంటే ఇక్కడ అమ్మ కేటగిరీలో 1 పాయింటే కదా, మనవరాల్ కేటగిరీలో కూడా 1 పాయింట్, కానీ ఆ అమ్మమ్మ గారి కేటగిరీలో 2 పాయింట్.
ఫైనల్ గా ఏ మాటకి ఆ మాట సీనియారిటీ అనేది నిరూపించుకున్నారు. అండ్ బాటమ్ లైన్ ఓల్డ్ ఇస్ గో. దబిడి 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 దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల